Namaste and welcome to Hit TV. IPL ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. టీం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఓటమిని తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది. ఆ వీడియో ఎందరో క్రికెట్ అభిమానులను కదిలించింది. దీనిపై బిగ్ బి అమితాబ్ కూడా స్పందించారు. ప్రస్తుతం అమితాబ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఐపీఎల్ సీజన్ 17 ముగిసింది. కేకేఆర్ విజయకేతనం ఎగరవేసింది. అయితే ఎస్ఆర్హెచ్ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు మిగిల్చింది. తన జట్టు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. కావ్య మారన్ కన్నీటి పర్యంతమైన తీరు అభిమానులను చలింపజేసేలా చేసింది. ఎస్ఆర్హెచ్ ఓటమి కంటే కావ్య మారన్ కన్నీరు పెట్టడం అందరినీ కదిలించింది. తమ టీం ఓటమిని చూసి కావ్య కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. మొన్నటి వరకు నవ్వుతూ కేరింతలు కొట్టిన కావ్యను కన్నీటితో చూసిన క్రికెట్ అభిమానులందరూ బాధపడ్డారు. చివరకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం కావ్య మారన్ కన్నీటికి కదిలిపోయారు. దాంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కెమెరా కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకోవడం చూసి చాలా బాధేసింది అని రాసుకొస్తూ నూతన ఉత్సాహంతో మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాలని అమితాబ్ బచ్చన్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈసారి ఐపీఎల్ విజేత కావ్య మారన్ అని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తం సన్ రైజర్స్ టీం అభిమానులే కాదు, ఐపీఎల్ వీక్షకులంతా కావ్య మారన్ తో కలిసి ఓ ఎమోషనల్ జర్నీ చేశారు. ఆమె కూడా చిన్నపిల్లల ప్రతి బంతిని, తమ జట్టు పాల్గొన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించింది. ఎగిరి గంతులు వేసింది, చప్పట్లు కొట్టింది, ఆటగాళ్లను ఆలింగనం చేసుకుంది, చాలా సందర్భాల్లో తల పట్టుకుంది, చివరకు ఏడ్చింది, కన్నీళ్లు పెట్టుకుంది. కంపెనీలు, చాలా డబ్బున్న వ్యాపారవేత్తలు ఐపీఎల్ టీమ్స్ రన్ చేస్తున్నారు. వారెవ్వరూ ఆటలో అంతగా లీనం కాలేదు. కావ్య మారన్ మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింది. కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల్ని సంపాదించుకుంది. మీడియా, సోషల్ మీడియా మొత్తం దృష్టి ఆమెపైనే పడింది. కావ్య మారన్ కదలికలు, ఆమె ఎక్స్ ప్రమోషన్స్, ఫీలింగ్స్ పైనే కెమెరాలు ఫోకస్ చేశాయి. అందుకే సన్ రైజర్స్ జట్టు ఫైనల్లో ఓడిపోగానే పాపను ఏడిపించేశారు కదరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిపోయింది. ఈ సీజన్ లో మ్యాచ్లను ఎంతమంది యజమానులు స్టేడియంలోకి వచ్చి తమ జట్టు ఆట తీరును చూశారు, తమ ఆటగాళ్లలో మమేకమయ్యారు. ఫైనల్స్ లో షారుఖ్ ఖాన్ కనిపించాడు. ముంబై, చెన్నై, రాజస్థాన్ వంటి జట్లు ఎప్పుడో కొట్టుకుపోయాయి. వాటివి గత వైభవాలే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలు గట్రా హేమాహేమీలు కూడా కొట్టుకుపోయారు. ఎక్కడో 10వ స్థానంలో కనిపించే సన్ రైజర్స్ ను ఫైనల్స్ దాకా రావడమే ఒక అచీవ్మెంట్. జనాన్ని తనతో పాటు జర్నీ చేయించిన కావ్య మారనే ఈసారి ఐపీఎల్ అసలు విజేత. ఆమెకు చాలా వ్యాపారాలున్నాయి, చాలా వ్యాపకాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు, ఇక ప్రతి క్షణం క్రికెటే ఆమె ప్రపంచం. హైదరాబాద్ పేరున్న జట్టు కాబట్టి తెలుగు ప్రజలు కావ్యను బాగా ప్రేమించారు, కలిసి ప్రయాణించారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే బాధపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.